ఎవ్రీవన్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. సో సాధారణంగా మనం మూవీ కంటెంట్స్ చెప్పడం అనేది మన ఛానల్లో వచ్చినటువంటి ఒక ఆనవాయితీ. సో ఈరోజు ఒక మూవీనే చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎక్కడో డిస్టర్బెన్సెస్గా ఉందన్నమాట. అంటే ఇది మూవీకి సంబంధించిందా, పాలిటిక్స్కి సంబంధించిందా అన్న విషయం అయితే నాకు అర్థం కావట్లేదు. సో వీడియో ఎండింగ్లో మీరేమనుకుంటున్న విషయానికి అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎందుకు శివ అంత కన్ఫ్యూజ్ అవుతాడు, ఇంతకీ ఏ సినిమాల గురించి చెప్తున్నాడు అనేటటువంటి డౌట్ మీకు ఉంది కదా. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మరి ప్రస్తుతానికి మన ముందరకైతే మాత్రం ఒక 2 సినిమాలు కాస్త కాంట్రవర్షియల్ మూవీస్ అయితే మన ముందరికి రాబోతున్నాయి అనమాట. సో సంక్రాంతి టైంలో మనకి సినిమాలు ఉన్నప్పటికీ ఈ 2 సినిమాలు కాస్త డిస్టర్బ్ చేస్తున్నాయి. సో నా కన్ఫ్యూజన్ ఏంటంటే బేసికల్గా కూడా ఈసారి రిలీజ్ అవబోతున్న ఈ 2 సినిమాలు కూడా కాస్త పొలిటికల్ వేకి, కాస్త కాదు బాగానే పొలిటికల్స్కి చాలా బాగా దగ్గరుండే సినిమాలు అనమాట. అందులో ఒకటి వ్యూహం, 2 యాత్ర 2. సో ఈ 2 కూడా మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక పార్టీకి నియర్ బై సినిమాలు అనమాట. సో ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవస్తే వ్యూహం సినిమా గురించి. సో ఈ వ్యూహం సినిమా రామ్ గోపాల్ వర్మ ఎవరి ధైర్యంతో తీస్తున్నారో, ఎవరి అండతో తీస్తున్నారో తెలియదు, కానీ చాలా ధైర్యంగా తీస్తున్నారు అని నెటిజన్లు అయితే కామెంట్లు చేస్తున్నారు అనమాట. సో ఇంతకు ముందు కూడా మనకి రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూసుకున్నట్టయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశారు, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనేటువంటి సినిమా తీశారు. సో సేమ్ అదే ప్యాటర్న్లో నెక్స్ట్ వ్యూహం అనేటటువంటి ఒక సినిమాని తీస్తున్నారు అనమాట. దీన్ని ఏపీ రాజకీయాలకి కనెక్ట్ చేస్తున్నారు చాలామంది. అండ్ ఆర్జీవిని అడిగితే మాత్రం నాకు తెలియదు, మీకు నచ్చితే వచ్చి చూడండి అంటాడనమాట. సో ఆర్జీవి తీసినటువంటి ఈ సినిమా అండ్ అలానే యాత్ర 2 అనే సినిమా కూడా వస్తుందన్నమాట. సో యాత్ర 2 అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫస్ట్ పార్ట్ బయోపిక్ ఏదైతే ఉందో యాత్ర 1 అని తీశారనమాట. లైక్ దాని కంటిన్యూవేషన్ యాత్ర 2 అని తీయబోతున్నారు. సో ఈ యాత్ర 2లో మేబీ ఆయన చనిపోయేటటువంటి సిచ్యువేషన్స్, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన చనిపోయే ముందు చేసినటువంటి పనుల గురించి చూపించబోతున్నారేమో చూడాలి మరి. అండ్ నెక్స్ట్ మనం చెప్పుకున్నటువంటి ఈ వ్యూహం సినిమాకి సంబంధించినంత వరకు ఒక పార్టీకి చాలా క్లోజ్గా చూపించబోతున్నారంటే ఎలక్షన్ టైం దగ్గర పడుతుండటం వల్ల సో ఇటువంటి సినిమా రిలీజ్ చేసి జనాల మెంటాలిటీని మారుద్దాం అన్న ఉద్దేశంతో రామ్ గోపాల్ వర్మ గారు ట్రై చేస్తున్నారు అనేసి చాలా మంది అయితే కామెంట్లు పెట్టారనమాట. సో ఇన్ కేస్ ఈ 2 సినిమాల్లో కానీ పోటీ పడితే, అంటే ఈ 2 సినిమాలు కానీ పోటీలో ఉంటే ఏ సినిమాని మీరు ప్రిఫర్ చేస్తారు? అసలు ఈ సినిమాని థియేటర్లో విషయాలు పక్కన పెడితే ఆర్జీవి గారు కూడా ఒకప్పుడు మంచి సినిమాలు తీసినప్పటికీ ఇప్పుడు కాస్త అంటే వేరే ట్రాక్లో పడ్డట్టున్నారు. బట్ వాట్ ఎవరు చూసి నా చూడకపోయినా నేను నా సినిమాలు తీస్తాను అని అంటాడు అనమాట ఆర్జీవి. సో మీరేమనుకుంటున్నారు? అసలు ఆర్జీవి మీద మీకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి? అండ్ అలానే ఆయన తీసినటువంటి సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేబీ మిగతా డైరెక్టర్స్ కూడా ఒక ఐడియా వస్తుంది కదా, సో జనాలు ఎటువంటి డైరెక్టర్స్ ఇష్టపడుతున్నారు అనేటటువంటి విషయం. సో మరి ఇంకెందుకు లేటు, వెంటనే మన వీడియోని లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.